సంకల్పకల్పలతి కామవధింక్షమాయాః స్వేచ్ఛావరాహ మహిషీం సులభానుకంపాం విశ్వస్య మాతరమకించిన కామధేనుం విశ్వంభరామ శరణం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి జీవన భాగ్యాన్ని మనందరం కూడా పొందగలుగుతాం. అందులోనూ కూడా ఈరోజు మహీ జయంతి అనగా భూదేవి యొక్క జన్మదినం. మనందరికీ కూడా తెలుసు, మనం ఎక్కడ పుడుతున్నాం, ఎక్కడ ఆనందంగా జీవనం చేస్తూ ఉన్నాం, తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాము అంటే సర్వమంతా కూడా భూదేవి యొక్క అనుగ్రహం తప్ప మరొకటి ఏదీ కూడా లేదు. మరి ఆ భూదేవి ఎవరండి? ఈ ప్రకృతి అంతా కూడా ఎవరండి అంటే సత్వరజస్తమో రూపమైనటువంటి మూడు గుణముల యొక్క వైషమ్యము ద్వారా భగవంతుడి యొక్క సంకల్పాన్ని అనుసరించి ఇదిగో ఈ భూమండలం అంతా కూడా ఇలా ఏర్పడి ఉన్నది. ఇందులో 6 ఋతువులు, ఎంతో విశేషమైనటువంటి నదీ తటాక, ఎంతో గొప్ప అందమైనటువంటి పర్వతాలు, ఎన్నెన్నో విశేషాలు, ఎన్ని జీవితాలు పరిపూర్ణంగా ఇక్కడ చూసినా కూడా, అలా చూస్తూ ఉన్నా కూడా పరిపూర్ణమవదు ఈ భూగోళం అంతటి యొక్క సౌందర్యాన్ని మనం వీక్షించడానికి. అంత గొప్పది. అందుకే మనం కోరుతూ ఉన్నాం, సంకల్ప కల్పలతికాం అవధింక్షమాయాః. ఈ భూదేవి ఎలాంటిది అంటే సంకల్ప కల్పలతికాం. ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పాన్ని అనుసరించి విష్ణో సంకల్పానురూపాం అన్నట్లుగా మహావిష్ణువు యొక్క సంకల్పానికి అనుగుణంగా ఉంటుంది. అవధింక్షమాయాః, క్షమాగుణానికి ఆమె అవధి. భూదేవి కన్నా క్షమాగుణము కలిగినటువంటిది ఈ లోకంలో ఎవ్వరూ కూడా లేరు. క్షమాధరిత్రి అంటాం కదా, అంత గొప్ప క్షమ ఆమెకి. మనం కాళ్లతో ప్రతిరోజు తన్నుతూ ఉన్నా కూడా చిరునవ్వుతో మనకన్నీ అందజేస్తుంది. ఆమె గర్భాన్ని చీల్చి ఒక పెద్ద బంగళా కట్టుకున్నా కూడా అందులో నువ్వు చల్లగా ఉండేలాగా అనుగ్రహిస్తుంది. నువ్వు ఎటువంటి అకృత్యాలు ఈ భూమి మీద చేసినా కూడా అయ్యో నా బిడ్డలే కదా అని చెప్పి క్షమించి వదిలేస్తుంది. కనుక అవధింక్షమాయాః స్వేచ్ఛా వరాహ మహిషీం సులభానుకంపాం. ఎక్కడో రసాతలంలో పడిపోతే ఆ భగవంతుడు వరాహ రూపాన్ని ఎత్తి మరలా తిరిగి భూదేవిని తన యొక్క కక్షలో నిలబెట్టినటువంటి వాడు కనుక స్వేచ్ఛా వరాహ మహిషీం. ఆ వరాహుడి మీద అమితమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి ఈ భూదేవి అమ్మవారు స్వేచ్ఛా వరాహ మహిషీం సులభానుకంపాం విశ్వస్య మాతరమకించిన కామధేను. ఈ విశ్వానికంతటికీ కూడా కన్న తల్లి ఈ భూదేవి. అకించిన కామధేను, మనందరికీ కూడా ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికను తీర్చేటువంటి కామధేనువు. నీకు దాహం అవుతుందా, తన గర్భంలో నుంచి నీళ్ళిస్తుంది. నీకు ఆకలి అవుతుందా, తన గర్భంలో నుంచి ఒక చెట్టుని ఎంతో గొప్పగా బ్రతికించి దానికి ఒక పండు కాయించి నీకు ఆకలి తీరుస్తుంది. నీకేం కావాలన్నా కూడా ఇచ్చేస్తుంది. ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా భూదేవిది తప్ప ఇంకేమున్నది. అందుకే స్వేచ్ఛా వరాహ మహిషీం సులభానుకంపాం విశ్వస్య మాతరమకించిన కామధేనుం విశ్వంభరామ శరణం ప్రపద్యే. ఈ విశ్వాన్నంతటినీ కూడా భరిస్తూ ఉన్నటువంటి, మమ్మల్ని అందరినీ కూడా ఎంతో క్షమతో పాలిస్తూ ఉన్నటువంటి ఆ భూదేవికి నేను నమస్కరిస్తున్నాను అంటూ ఈ రోజున భూదేవి యొక్క వైభవాన్ని మనందరం కూడా తెలుసుకుంటూ, ఆ భూదేవి అమ్మవారు కూడా ఎవరి సంకల్పానుసారంగా ఇవన్నీ చేస్తూ ఉన్నదో ఆ సంకల్పమునకు మూల కారణమైనటువంటి ఈ సకల జగత్తుకంతటికీ కూడా అభిన్న నిమిత్తోపాదాన కారణుడైనటువంటి ఆ గోవిందుణ్ణి ఎంతో గొప్పగా శరణాగతి చేస్తూ
ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.